आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। जुबली कॉन्स्टिट्यूंसी के रगड़ा डिवीजन के नेताजी नगर में एक ज़बरदस्त बूथ मीटिंग मुनक़िद हुई। इस मीटिंग में इंचार्ज मेदक एक्स एमएलए पद्मा देवेंद्र रेड्डी, बेगमपेट कॉरपोरेट और रगड़ा डिवीजन जनरल सेक्रेटरी शेख शरीफ कुरैशी ने शिरकत की। साथ ही मिनॉरिटी सीनियर लीडर मोहम्मद अजीम, अज्जू, हीना और दूसरे बीआरएस लीडर भी मौजूद थे। मीटिंग का मकसद था बूथ लेवल पर पार्टी को मजबूत बनाना और आवाम तक बीआरएस का पैगाम पहुंचाना था। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। होप टुडे इंडिया न्यूज़ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని సుల్తాన్ నగర్ మరి నేతాజీ నగర్ సంబంధించిన ఇన్ఛార్జ్ పద్మా దేవేందర్ రెడ్డి గారు మీకు అందరికీ తెలిసిన విషయమే. డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, మెదక్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు మేడం. అయితే ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చి ఇక్కడ మా ముందు ఉన్నారు. అయితే ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఇక్కడ రావడానికి కారణము, మీ బాధ్యత ఇక్కడ ఏముందండి పార్టీ? ముఖ్యంగా సుల్తాన్ నగరు, ఫాతిమా నగరు, సంజీవ్ నగర్ ఇవన్నీ కూడా 7 బూతులు మాకు మెదక్కున్న నాయకులందరికీ కూడా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జిగా ఇక్కడికి ఈ రోజే మనం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మేము ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది తెలంగాణ ప్రజల యొక్క నాడి వినిపించడానికి ఇదొక మాకు ఆధారం. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధాలను ఎండగట్టడం కోసం కూడా మేము దీన్ని వేదికగా చూడదలుచుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల వారు కష్టపడుతున్నారు. ఈరోజు కేసీఆర్ హయాంలో ఎంత ఆనందంగా ఉన్నారో ఈ రోజు అన్ని వర్గాల వారు కూడా కష్టపడుతున్నారు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఏ వర్గమైనా తీసుకోండి. నిరుద్యోగులను చూసుకోండి, ఉపాధ్యాయులను చూసుకోండి, ఉద్యోగులను కూడా చూసుకోండి. అన్ని వర్గాల వారు కూడా ఒక్క 2 ఏళ్లలోనే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లనే అయింది. ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు, అవస్థపడుతున్నారు. కేసీఆర్ వస్తేనే బాగుండు, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుపడతా అనే విధంగా అందరి నాడి కూడా ఈ ఎన్నికల ద్వారా మేము వినిపించదలుచుకున్నాం. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు అని చెప్పి డిసెంబర్ 9 తర్వాత ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 6 గ్యారంటీ కార్డు మనం ఎప్పుడు ఒక వస్తువు కొన్నప్పుడు గ్యారంటీ కార్డు కొట్టిస్తాం. గ్యారంటీ అని ప్రజలకు నమ్మజెప్పాలికి ఓట్లు వేయించుకున్న తర్వాత గ్యారంటీని మర్చిపోయింది. కాబట్టి మనం బాకీ కార్డు తీసినాం. అంటే 22 నెలల నుండి మహాలక్ష్మి స్కీమ్ మంటగలిసిపోయింది. 2000 పెన్షన్ 4000 చేస్తా ఉన్నారు, మర్చిపోయినరు. రుణమాఫీ సరిగా కాలే, ఆటో వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు. ఫ్రీ బస్ అన్నారు, వెనుకకెళ్ళి బస్ ఛార్జెస్ పెంచిండ్రు. చీర ఇస్తామన్నారు, పండగకి ఏ చీరలు లేవు. అదే విధంగా మరి వాళ్ళకు రైతు భరోసా లేదు, ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని వర్గాల వారికి కష్టం ఉంది. కాబట్టి ఆర్థిక విధానం మీద రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు. రంజాన్ తోఫా లేదు, అసలు క్రిస్మస్ తోఫా లేదు, ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి కేసీఆర్ పరిపాలనలో మేము ఇవన్నీ కూడా అందుకోగలిగినాం. కాబట్టి మళ్ళీ కేసీఆర్ పరిపాలన రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికలలో కేసీఆర్ గారికి మద్దతు రావాల్సిందే. దానికోసం పనిచేయడానికి మేము అందరం వచ్చినాం. ఇక్కడ సునీతమ్మ గెలుపు కంటే తెలంగాణ ప్రజల నాడు వినిపించడం, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఎండగట్టడం కోసం మరి వాళ్ళకి మరొకసారి వార్నింగ్, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటారో చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రజల దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది? మీ దగ్గర చాలా స్పందన ఉంది. నేను మీటింగ్ వెళ్ళినవ్వడం జరిగింది. మేము నిన్ననే జాయిన్ అయినాం. ప్రజల దగ్గరికి వెళ్తే స్పందన బాగుంది. కేసీఆర్ గారికి డెఫినెట్ గా మళ్ళీ ఓటేస్తాం. కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. హైదరాబాద్ నగరం బాగుపడాలంటే కేసీఆర్ వల్లనే అయింది, కేటీఆర్ వల్లనే అయింది. ఇప్పుడు కూడా రేపు రాబోయే కాలంలో కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని ఆటో డ్రైవర్లు కావచ్చు, హైడ్రాకు బలైన మా అక్క చెల్లెలు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ నగరం అంటే ఒక వెలిగింది. హైదరాబాద్ నగరం అంటే కేసీఆర్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి ఇండస్ట్రియలిస్టులను కావచ్చు, ఐటీ కావచ్చు పెంపొందించినాం. కానీ ఇప్పుడు ఏమైంది? హైదరాబాద్ నగరం రావాలంటే భయపడుతున్నారు, హైదరాబాద్ నగరంలో ఫ్లాట్ కొనాలంటే భయపడుతున్నారు, ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు, ఇల్లు కొనాలంటే భయపడుతున్నారు, అమ్మాలంటే భయపడుతున్నారు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఇండ్లు ఇస్తామని మోసం చేసిండ్రు, పెన్షన్ ఇస్తామని మోసం చేసిండ్రు, అదేవిధంగా అన్ని రకాల పండుగలకు సాయం చేస్తామని మోసం చేసిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ మోసాలను ఎండగట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థమైంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయమే తథ్యంగా మేము పనిచేయదలుచుకున్నాం. మేడం, నిన్న నుంచి ఒక సోషల్ మీడియాలో మళ్ళీ దినపత్రికల్లో ఒక వార్త వస్తుంది. యూసుఫ్గూడలో కానీ ఇంకా వేరే డివిజన్లో కానీ ఇంకా 21 ఇంట్లో 40 ఓట్లు, 50 ఓట్లు, ఇట్లా 20,000 ఓట్ల వరకు ఇట్లా ఉన్నాయి లిస్టులో అని ఒక వార్త వస్తుంది ఛానళ్లలో మరి దినపత్రికల్లో. దాని గురించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్నలతో గెలవాలని చూడది. ఎప్పుడైనా ఇదే కన్నింగ్ వేషాలు వేస్తారు. ఎప్పుడైనా ఓట్లు ఎక్కువ రాయించుకోవడమో, లేని ఓట్లను చేయించుకోవడమో, లేకుంటే కేసులు పెట్టడమో, భయభ్రాంతులకు గురి చేయడమో,
బలవంతంగా ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి పనులు చేసే కాంగ్రెస్ పార్టీ గట్టెక్కాలని చూస్తుంది. 6 గ్యారెంటీలు చూసినాం, మోసం చేసి అధికారంలోకి రావాలని చూసిన పార్టీ అది. కాబట్టి ప్రజలు నమ్మే స్థితిలో లేరు. డెఫినెట్ గా ఎక్కడైతే ఓటర్ లిస్ట్ తెప్పించుకుంటాం, ఓటర్లు ఎక్కువ రాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా వాటన్నిటిని కూడా బయటకు తీస్తాం. వాటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ ముందు పెడతాం, ప్రజల ముందు కూడా పెడతాం. మా ఛానల్ ద్వారా, హోప్ టుడే ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం మేడం. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ మా నాయకులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఒక జూబ్లీహిల్స్ ఎన్నికగా భావించకండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ప్రజల ఇబ్బందిని తొలగించాలంటే మనము జూబ్లీహిల్స్ నుండే ఒక వార్నింగ్ ను ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరి తరఫున సునీతమ్మ గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ మేడం.